హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి గోరా ఇచ్చిన లాకెట్ని తీసుకొని ఇంటికి రీచ్ అవుతుంది. అరుంధతి ఎవరి శరీరంలోకి అయితే ప్రవేశిస్తుందో వాళ్ళపై ఈ లాకెట్ని పెట్టగానే లాకెట్పై ఒక తేజస్సు వస్తుంది అని గోరా చెప్పేసరికి ఇది నిజమా అబద్ధమా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి హాల్లోకి వెళ్తుంది మనోహరి. కరెక్ట్గా అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఏంటి అప్పుడే లంచ్ స్టార్ట్ చేసేసారా అని తడబడుతూ వెళ్తుందనమాట మనోహరి. ఇప్పుడు టైం ఎంతైంది మనోహరి, మరి అందరూ భోజనం టైంకే కదా తింటారు అని అంటుంది బాగి. అవునవును అని చెప్పి ఇంకలా అమర్ దగ్గర కూర్చుంటుందనమాట మనోహరి. ఇంకా బాగి అందరికీ వడ్డిస్తూ ఉంటే నిర్మలమ్మ, అమ్మ మిస్ అమ్మ నువ్వు కూర్చో నేను వడ్డిస్తాను అని అంటారు. పర్లేదత్తయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు అలా వడ్డిస్తూ ఉంటారు. ఇంకా అలా అందరి దగ్గరికి వెళ్ళి కావాలనే అందరినీ టచ్ చేస్తూ ఉంటుందన్నమాట మనోహరి. నాకు ఇవ్వండి నేను కర్రీ వేసుకుంటానని చెప్పి అలా చేస్తూ అందరితో కావాలని టచ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎవరి దగ్గర ఆ తేజస్సు లైక్ ఆ లైట్ అయితే వెలగదనమాట. ఇంకా డిన్నర్ అందరూ లంచ్ చేసేస్తారు. మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది బాగి. ఏంటి ఈ మనోహరి ఎక్కడికి వెళ్ళొచ్చింది? కనీసం వచ్చిన తర్వాత కూడా చాలా సస్పీషియస్గా అసలు అనుమానించే విధంగానే ఉంటుంది. ఏమైంది మనోహరికి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. ఇంక మనోహరి తన రూమ్లోకి వస్తుంది. గోరా చెప్పింది వేస్ట్. అయినా ఇదేంటి ఆత్మ ఉన్న శరీరం పట్టుకుంటే వెంటనే లైట్ వెలగడం ఏంటి, అంతా ట్రాష్ అని ఆ లాకెట్ని బయటికి విసిరిగొట్టేస్తుందనమాట మనోహరి. విసిరిగొట్టేసి ఇరిటేటింగ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి అంజు పడేసిన లాకెట్ని తీసుకొని మనోహరి దగ్గరికి వస్తుంది. ఆంటీ ఈ లాకెట్ మీదేనా అని అడుగుతుంది అంజు. అవునంజు నాదే, ఇవ్వు అని తీసుకుంటుంది. కానీ ఎంతకీ బలంగా లాగినా అంజు ఇవ్వకపోయేసరికి అంజు అంజు ఏమైంది అంజు అని అడిగేసరికి కరెక్ట్గా ఆ లాకెట్ని అరచేతుల్లో పట్టుకొని ఇంకా లైట్ వెలుగుతూ ఉంటుందన్నమాట ఆ లాకెట్కి. ఒక్కసారిగా అది చూసిన మనోహరి షాక్ అయిపోతుంది. నీకు కావాల్సింది ఇదే కదా, ఇదే కదా మనోహరి అని అరుంధతి మాట్లాడుతూ ఉంటుంది. అరుంధతి గొంతు అంజు నోట్లోండి విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అంటే అంటే ఇప్పుడు ఆ అరుంధతి అంజులకు ప్రవేశించిందనమాట. వెంటనే ఈ విషయాన్ని గోరాతో చెప్పాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. నీకు ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు ఇచ్చాను, కానీ ఇదే నాకు చివరి అవకాశం. దీని తర్వాత నేనిక్కడ ఉండను. చూడు మనోహరి, నా విషయంలో, నా పిల్లల విషయంలో, నా కుటుంబం విషయంలో నా జోలికి వస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు చేసిన పన్నే నేను చేస్తాను. కానీ నేను నీలా పాపాత్మురాల్ని కాదు కదా. నా పిల్లల జోలికి వస్తే మాత్రం నిన్ను క్షమించను మనోహరి, అస్సలు క్షమించను. దేవుడు కూడా భయపడేంత ఘోరమైన శిక్షని నీకు వేస్తాను మనోహరి అని చెప్పి అక్కడి నుండి ఇంకా అంజు లోపల ఉన్న మా అరుంధతి అయితే వెళ్ళిపోతుంది. వెంటనే ఇంకా మనోహరి గోరాకు ఫోన్ చేస్తుంది. గోరా అని అంటుంది. తెలుసుకున్నావా మనోహరి, ఆత్మ ఎవరిలోకి ప్రవేశించిందో తెలుసుకున్నావా అని అడుగుతారు గోరా. అంజులోకి ప్రవేశించింది గోరా, ఇప్పుడే చూశాను. నాతో మాట్లాడి నాకు వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళిపోయింది. నేను బయలుదేరుతున్నాను మనోహరి, నేను వస్తున్నాను అని ఇంకా గోరా అయితే అలా బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా అరుంధతి ఆలోచించుకుంటుంది. ఖచ్చితంగా ఈ మనోహరి ఏదో ఒకటి చేస్తుంది, అందుకే ఇది ఊహించని విధంగానే నేను ఉండాలి అని వెంటనే ఇంకా అరుంధతి బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఏమీ గుర్తుండదన్నమాట పాపం అంజుకి. ఏంటి నేను మనోహరి ఆంటీ రూమ్ దగ్గర ఎందుకున్నాను ఏంటో,
ఈ మధ్య నాకు కూడా మతిమరుపు వస్తోంది అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అంజు. ఇంకా అలా అంజు దగ్గర నుండి అమ్ము దగ్గరికి వెళ్తుంది అరుంధతి. ఒక్కసారిగా అంజు అయితే ఇంకా వెంటనే అరుంధతిలా మారిపోతుంది. ఇంకా అంజుని అలా చూసి అందరూ షాక్ అయిపోతారు. పాపం అరుంధతి కూడా అలా ఇంకా అంజు లోపలే ఉంటుంది. అంజుని చూసి బాగి వీళ్ళందరూ, అంజు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, అంజు అంజు అని పిలుస్తారు. ఎంతకీ ఇంకా అంజు అయితే పలకకపోయేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అమర్ కూడా అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా వెంటనే అంజు, నేను అమ్ముని కాదు, నేను అరుంధతిని అని అరుంధతి అని చెప్తుంది. ఒక్కసారిగా అంజులోకి అరుంధతి ప్రవేశించిందని తెలుసుకొని షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్. ఏంటి అరుంధతియా అరుంధతియా అరు అరు అని పాపం అమర్ అలా ఇంకా అరుంధతి దగ్గరికి వెళ్తారు. నేను చెప్పబోయేది ముఖ్యంగా వినండి. మన ఇంటి వైపు దుష్టశక్తి వస్తోంది. ఆ దుష్టశక్తి నుండి మీరు కుటుంబాన్ని కాపాడాలి. కుటుంబంతో పాటు మిస్సమ్మని కూడా మీరు కాపాడుతూనే ఉండాలి. మీరు నాకు ఇవ్వవలసిన మాట అదేనండి. ఆ దుష్టశక్తిని అడ్డుకొని పిల్లలని కుటుంబాన్ని కాపాడండి. మీరు ఎలా ఉన్నా నేను సంతోషంగానే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతుందనమాట అరుంధతి. ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అలా అక్కడి నుండి కరెక్ట్గా వెళ్ళేలోపు అరుంధతిలా కనబడిపోతుందనమాట బాగీకి. బాగీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ఇంక అక్కడి నుండి వచ్చేసి ఒక చెట్టు వెనకాల దాక్కుంటుందనమాట అరుంధతి. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. ఇదేంటి నాకు అక్కలా కనబడింది, అక్కేనా? అక్క 2 రోజుల నుండి కనిపించట్లేదు, ఇప్పుడేమో అక్క కనిపించినట్టు నాకు ఊహ రావడం ఏంటి? అక్క అక్క అని ఇంక బయటికి వెళ్ళి గార్డెన్లో వెతుకుతూ ఉంటుంది బాగీ. అయినా సరే పాపం బాగీకి కనబడకుండా ఉండాలని అరుంధతి ఒక చెట్టు వెనకాల దాక్కుంటుంది. చెట్టు వెనకాల దాక్కొని అరుంధతి అలా ఇంకా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అక్క మీరు ఇక్కడే ఉండాలి కదా, అప్పుడే అక్కడికి ఎలా వెళ్ళారక్క? మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసక్క, చెప్పండి అక్క ఎక్కడున్నారు అని అడుగుతుంది బాగీ. ఇంకలా అరుంధతి ముందుకి వస్తుంది. బాగీ అరుంధతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటక్క ఇంటికి వచ్చి అలా వెళ్ళిపోయారు? నేను కన్నారిపోయేలోపు మీరు ఇక్కడికి ఎలా వచ్చేశారు? అక్క రేపు మేము కాశీ బయలుదేరుతున్నాం, కొంచెం మా ఇంటిని చూసుకోండి అని చెప్తుంది బాగీ. పాపం నవ్వుతూ ఇంకా బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట మిస్ అరుంధతి. ఏంటక్క ఎప్పుడూ లేంది అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు మిస్ అమ్మ, ఎందుకో నిన్ను చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీకు నీ భర్తపై నీ కుటుంబంపై ఉన్న ప్రేమ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా నీలానే ఉండాలనిపిస్తోంది అని అంటుంది పాపం అరుంధతి. అక్క మీకేమైంది? మీరు బాగానే ఉన్నారు కదా, మీకు పిల్లలున్నారు, బావగారున్నారు, కానీ నాకెప్పుడు పరిచయం చేయరు. మా ఇంట్లో వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. ఏమీ అనుకోకపోతే ఇవాళ ఒకసారి మీ ఇంటికి తీసుకువెళ్తారా అక్క? ఇక్కడే కదా, నేను రెడీగానే ఉన్నాను, వచ్చేస్తాను అని అంటుంది బాగీ. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. అప్పుడే చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వస్తారు. ఏమిటి బాలిక, ఇంటికి తీసుకువెళ్ళమని అడుగుతున్నదా? తీసుకువెళ్ళము, ఇలా వెనక్కి తిరిగి మీ ఇంటి లోపలికే తీసుకువెళ్ళము. అప్పుడు ఈ బాలిక ఆశ్చర్యపోతుంది కదా, ఆ ఆశ్చర్యాన్ని చూసి నువ్వు భయపడు సరేనా అని అంటారు చిత్రగుప్త. ఎందుకు గుప్తా గారు, ఎందుకు ఇలా ఇరికిస్తున్నారు అని అడుగుతుంది అరుంధతి. లేకపోతే ఏమిటి బాలిక, ఆ బాలికని కలిసినచో తను ఇలాంటిది అడుగుతుందని నీకు ముందే నేను చెప్పాను కదా, అయినా నా మాట వినకుండా వెళ్ళి తన్ని కలిశావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో, ఇప్పుడేం చేస్తావు బాలిక అని అడుగుతారు చిత్రగుప్త. ఇంకలా అరుంధతితో బాగీ మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అమర్ అక్కడి నుండి బయటికి వస్తాడు. ఒక్కసారిగా అమర్ బాగీ గాల్లో మాట్లాడుకోవడం చూసి షాక్ అయిపోతాడు. మిస్సమ్మా అని అంటాడు అమర్.
అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అరుంధతి అండ్ బాగి. వెంటనే ఇంకా అరుంధతి అక్కడి నుండి పారిపోతుంది. అక్క 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 ఆగండి అక్క అని అంటుంది బాగి. ఎంత చెప్పినా అరుంధతి పరిగెట్టేసరికి అక్క ఏవండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పక్కింటక్కని, అదిగో వెళ్ళిపోతుంది చూడండి అని అంటుంది బాగి. ఏంటి వెళ్ళిపోతున్నారా? ఎక్కడా? నాకేమీ కనిపించట్లేదే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇంకా ఏమీ అర్థం కాదనమాట బాగీకి. అదేంటండి, ఇప్పుడే కదా అక్క చూశారు కదా, నేను మాట్లాడాను కదా, అదిగో పరిగెత్తి పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు కూడా. అయినా ఎందుకండి ఎప్పుడు మీరు ఇలాగే బిహేవ్ చేస్తారు? నాకు ఒక్కదానికి కనబడినట్టు మీ ఎవరికి కనబడినట్టు మీరెందుకు ఇలా చేస్తారు అని అడుగుతుంది మిస్సమ్మ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్. ఇంకా అలా పంతులు గారు చెప్పింది, స్వామీజీ చెప్పింది గుర్తు చేసుకుంటాడనమాట అమర్. అంటే పక్కింటక్కలా మాట్లాడుతున్నది అరుంధతేనా? అరుంధతి మిస్సమ్మకి కనిపిస్తోందా? ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది బాగి. మిస్సమ్మ, నువ్వు 6 ఫోటోను చూసావా అని అడుగుతాడు అమర్. చూశానండి, ఒకరోజు మనోహరి చూపించింది అని అంటారు. చూసావా? మరి నువ్వు ఎందుకని ఇలా ఉంటున్నావు? సరే, ఏర్పాట్లకన్నీ చూసుకో మిస్సమ్మ. మనం రేపు మార్నింగ్ కల్లా కాశీలో ఉండాలి. అంటే ఇవాళ రాత్రే మన ప్రయాణాన్ని మనం మొదలు పెట్టాలి, త్వరగా బయలుదేరాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్. ఇంకలా అన్ని ప్రయాణాల గురించి చూస్తూ ఇంకలా అన్నీ సర్దుకుంటూ ఉంటుందన్నమాట మిస్సమ్మ. ఇంకా అందరూ నైట్ అయ్యేసరికి మొత్తం సర్దుతూ ఉంటారు. పాపం మిస్సమ్మ చూస్తూ ఉంటుంది, ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. అరుంధతి, ఏమిటి బాలిక, ఏమిటి అలా చూస్తున్నావు అని అడుగుతారు గుప్తా గారు. నేను ఇవాళే కదా ఆఖరి రోజు, నేనింకా రేపటి నుండి ఉండను కదా. ఈ ఇల్లు నా ఇల్లు అనుకున్నాను, ఇది నా కుటుంబం అనుకున్నాను. కానీ కుటుంబాన్ని, ఈ బంధాన్ని దేవుడు ఇక్కడి వరకే రాశాడు గుప్తా గారు అని పాపం ఇంటివైపు ప్రేమగా చూస్తూ ఇంకా తను అమర్తో గడిపిన స్వీట్ మెమొరీస్ని అండ్ పిల్లలతో గడిపిన స్వీట్ మెమొరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అరుంధతి. బాలిక, భగవంతుడు ఒక ప్రాణం తీశాడంటే మళ్ళీ ఆ ప్రాణాన్ని ఇంకా విలువైనదిగా చేసి తిరిగి ఇస్తాడని. నీవిప్పుడు ఇలా జరిగినది, కానీ నీవు చేసుకున్న పుణ్యానికి నీకు ఇంకొక అద్భుతమైన జన్మే ప్రార్థించును. నువ్వేమీ బాధపడద్దు బాలిక, ఈ జన్మ ఇంతే అని ఇంకా చిత్రగుప్త అయితే ఓదారుస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా మొత్తం సర్దుతూ ఉంటుంది అరుంధతికి సంబంధించింది బాగి. మిస్సమ్మ, అన్నీ ప్యాక్ చేసేసావా అని అడుగుతారు. అన్నీ ప్యాక్ చేశానండి, మర్చిపోయాను, అక్క ఫోటో కావాలి కదా అని అంటుంది. అవును, ఇప్పుడే తీసుకొస్తాను అని అంటాడు అమర్. పర్లేదండి, నేను వెళ్తాను అని ఇంకా బాగి అలా అరుంధతి ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అరుంధతి ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్తుంటే ఇటువైపు అరుంధతికి అర్థమైపోతూ ఉంటుందన్నమాట. గుప్తా గారు, ఎందుకు నా మనసు అదో రకంగా అనిపిస్తుంది, ఇప్పుడేదైనా జరగబోతుందా అని అంటుంది. అవును బాలిక, అవును, నీవు గ్రహించినది నిజమే అని అంటారు చిత్రగుప్త. ఇంకలా మనోహరి మనోహర్ అప్పుడే రూమ్ నుండి వస్తుంది. ఏంటి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, కానీ ఉండాల్సిన అమ్మాయి లేదేంటి అని బాగి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా బాగి అలా ఇంకా అరుంధతి ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్ళి అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఇంకా షాక్ అయ్యి అలా ఉండిపోతుందన్నమాట బాగి. ఏవండి అని గట్టిగా అరుస్తుంది బాగి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి వెంటనే ఆ రూమ్కి వెళ్ళిపోతారు. ఏమైంది మిస్సమ్మ అని అందరూ అడుగుతూ ఉంటారు. ఏమండి ఫోటోలో అని అంటారు. అవును, తను నా భార్య అరుంధతి అని అంటాడు. అక్క ఈ ఫోటోలో ఉండడం ఏంటండి? ఇంతకు ముందే కదా అక్కతో నేను మాట్లాడాను,
అక్కతో మీరు మాట్లాడడం మీరు చూశారు కూడా. అక్క అక్క నాకు కనబడుతుందండి అని అంటుంది అరుంధతి గురించి బాగీ. ఒక్కసారిగా అరుంధతి బాగీకి కనబడుతుంది అనే నిజం తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరూ అలా షాక్లో ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా అరుంధతి పాపం అలా ఇంటివైపు చూస్తూ ఉంటే కరెక్ట్గా ఆ చిత్రగుప్త పక్కనే ఉన్న అరుంధతిని వచ్చి ఆ ఘోర బాటిల్లో పెడతాడు. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. ఇవాళ నాకు దొరికావు నువ్వు, ఇంకా నేను శక్తివంతుణ్ణి, ఈ ప్రపంచంలోకెల్లా శక్తివంతుణ్ణి అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు ఘోర. ఇంకా పాపం చిత్రగుప్త ఘోరా నుంచి అరుంధతిని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ధూమ్ తత అని చెప్పి ఇంకా ఒక పెద్ద గోడ లాంటిది కడుతూ ఉంటాడు. అదే టైంకి ఇంకా అక్క 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 నాకు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పి లాన్లోకి పరిగెట్టుకుంటూ వస్తుంది అరుంధతి గురించి బాగి. ఇంకా ఘోరాన్ని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే అమర్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఘోరాన్ని పట్టుకుంటాడు. ఘోరా ఇంకా పారిపోవాలని ప్రయత్నించినా చిత్రగుప్త ఒక అడ్డుగోడ కట్టేసరికి ఇంకా ఘోర ఆ గోడను పెట్టి పడిపోతాడు. ఇంకా అలా అమర్ రాథోడ్ ఇద్దరు వచ్చి ఆ ఘోరాన్ని పట్టుకొని ఇంకా ఘోర చేతిలో ఉన్న బాటిల్ని తీసుకుంటారు. ఆ బాటిల్లో అరుంధతి ఉంటుంది. పాపం బాగి ఒక్కదానికే అరుంధతి ఆ బాటిల్లో కనపడుతూ ఉంటుంది. ఇంకా బాటిల్ని తీసుకొని అక్క అక్క మీరు మీకు మీకు నేనేం కానివ్వనక్క అని చెప్పి పాపం అలా ఇంకా బాటిల్ ఓపెన్ చేసేసరికి ఇంకా బాటిల్లోంచి బయటికి వస్తుంది అరుంధతి. ఇంకా అరుంధతిని అలా చూస్తూ ఉండిపోతుంది. పాపం మిస్సమ్మ ఘోరాని పోలీసులకి అప్పచెప్పి అరెస్ట్ చేపిస్తాడు అమర్ అండ్ రాథోడ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.